ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, మనందరం కలిసి దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని, ఆయన కృపలో మీరు వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఈ ఉదయాన తండ్రి నాతో మాట్లాడండి అని దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారు కదా. పరిశుద్ధాత్మ బోధకుడు మీతో మాట్లాడబోతున్నారు. ఉదయం లేవగానే దేవుని మాటతో మీ దినం ప్రారంభిస్తే ఆ మాట ద్వారా దేవుడు తన చిత్తాన్ని మీకు తెలియజేస్తాడు. తన ప్రేమను మీకు వెల్లడపరుస్తూ ఉన్నాడు. ఆ మాట మీకు శక్తిని అనుగ్రహిస్తుంది, బలం అనుగ్రహిస్తుంది, ఆరోగ్యం అనుగ్రహిస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ఉదయాన్నే దేవుని వాక్కు తీసుకొని ప్రార్థన ద్వారా మీద మనం ప్రారంభించండి. తప్పకుండా విజయాన్ని చూస్తారు. దినము ఆశీర్వాదకరంగా ముగుస్తుంది. ప్రాముఖ్యంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ చదువుతున్నారు, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నారు. దేనిని గురించి కలవరపడకండి. అది ఎంత పెద్ద సమస్య అయినా ప్రార్థన ద్వారా మీరు జయిస్తారు. చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. మనందరం కలిసి యాకోబు వలె ప్రార్థనలో పోరాడదాం. అనేక విజయాలు చూద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మరణ భయముతో, ప్రాణ భయముతో, ఈ భారాలన్నిటిలో నేను నలిగిపోతున్నాను, నా జీవితం ఏమైపోతుందో, నేను తట్టుకోగలనో లేదో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఈరోజు మీరు భయపడుతూ ఉన్నారు కదా. ప్రభు వాగ్దానం చేస్తున్నారు, ఏ అపాయము రాకుండా నేను నిన్ను కాపాడుతున్నాను, నీ ప్రాణాన్ని కాపాడుతానని. నిన్ను కాపాడే ప్రభువు కునుకక నిద్రపోక నిన్ను కాపాడుతున్నాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా నిన్ను కాపాడుతున్నాడు ఆయన. నీవు అనుకుంటున్నావేమో నన్ను ఎవరు కాపాడతారు, ఈ సమస్య నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ వ్యాధి నుండి ఎవరైనా నన్ను కాపాడతారా, ఈ ఆపద నుండి నన్ను ఎవరైనా కాపాడగలరా అని అనుకుంటున్నారేమో. అవును, మన జీవితంలో చాలా సందర్భాల్లో చాలామందిపై ఆధారపడుతూ ఉంటాం. ఎవరైనా కాపాడతారేమో అని, ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎంతో ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే నేను ఆధారపడిన వారు నన్ను కాపాడగలుగుతారా, నేను విశ్వసించిన వారు, నేను నమ్ముకున్న వారు నమ్మకంగా నన్ను కాపాడగలుగుతారా అనే ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనుషులు బలహీనులు కనుక. అయితే మనం నమ్మిన దేవుడు బలవంతుడైన దేవుడు. ఆయన కునుకక నిద్రపోక నిన్ను కాపాడతాడు. మనం ఆశ్రయించిన మనుషులు బలహీనులుగా ఉంటారు. వారు తొట్టిల్లుతారు, తూలిపడతారు, కునుకుతారు, నిద్రపోతారు. ఒక్క నిమిషం కన్నుమోయగానే ఘోరమైన ప్రమాదాలు ఎన్నో చూస్తున్నాం. అయితే దేవుని లేఖనం ఒక గొప్ప రక్షకుని గురించి మనకు తెలియజేస్తుంది. ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడే రక్షకుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనకు సహాయంగా ఉన్నవాడు మనుషుల వంటి బలహీనుడు కాదు, మనుషుల వంటి నిస్సహాయుడు కాదు. ఆయన నిత్యమూ కాపాడగలిగిన సమర్థుడు. ఆయనను మీరు రక్షకునిగా కలిగి ఉంటే ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయాల్లో, అన్ని స్థితులలో, రాత్రనక పగలనక మధ్యాహ్నమనక ఏ సమయమైనా, ఏ సీజనైనా, మీరుంటున్న గ్రామంలోనైనా, వేరే గ్రామమైనా, మన రాష్ట్రమైనా, వేరే రాష్ట్రమైనా, ఈ దేశమైనా, వేరే దేశమైనా, మీరే పరిస్థితిలో ఎక్కడ ఉన్నా ఆయన నిన్ను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కునుకక నిద్రపోక నేను కాపాడుతాడు. ఏ అపాయము రాకుండా కాపాడుతాడు. ఆయన నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను కూడా కాపాడుతాడు. ఎందుకంటే మనం కూర్చుండుట ఆయనకు తెలుసు, మనం లేచుట ఆయనకు తెలుసు. ప్రతి క్షణం ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు.
అందుకే ఏ హాని సంభవిస్తూ ఉన్నా, ఏ కీడు సంభవిస్తూ ఉన్నా ఆయన మనకు ముందుగా నడిచి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అంత గొప్ప ప్రభువు నువ్వు రక్షకునిగా కలిగి ఉన్నావు. ఆయన చెప్తూ ఉన్నారు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని. నీవు గాఢ నిద్రపోతూ ఉన్నా సరే నీ ప్రభు కన్నులు నిత్యము నిన్ను చూస్తున్నాయి. నీవు నిద్రపోతూ ఉన్నా సరే ఆయన నీ కొరకు వర్క్ చేస్తూ ఉన్నాడు. అనేక ప్రయత్నాలు ఆయన నిన్ను గురించి చేస్తూ ఉన్నాడు. ఫెయిల్యూర్ అనేది లేని గొప్ప రక్షకుడైన, నో అనేది లేని గొప్ప రక్షకుడైన, మానవ బలహీనతలు లేని గొప్ప రక్షకుడు, మత్తు లేని రక్షకుడు, తొట్టిల్లి పడిన రక్షకుడు, తనపై ఆధారపడిన వారు నిద్రపోతున్నా సరే నిద్ర మత్తులో కూడా ప్రమాదాలకు లోను చేయని రక్షకుడు. అంత గొప్ప రక్షకుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఉండి, అయ్యా నన్ను రక్షిస్తానని సెలవిచ్చావు, అన్ని విషయాలు కాపాడగల రక్షకుడు నీవు మాత్రమే అయ్యా అని ఆయన శక్తి సామర్థ్యతలేదు నీ విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో కొనసాగు. ఇంతవరకు ఒకవేళ ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపారేమో, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని, నీ పిల్లల్ని రక్షించుకోవాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నావేమో. అయితే ఈ రోజు నుండి నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించు. నీ పిల్లలను, నీ ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించి నీవు ఆయనకు ప్రియుడుగా ఉండి ప్రశాంతంగా నిద్రపో. ఎందుకంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని ఆయన సెలవిచ్చారు కాబట్టి ఆయనకు ప్రియమైన వాడవుగా, ప్రియమైన దానవుగా ఉండి నువ్వు ప్రశాంతంగా నిద్రపో. ఆయన నీ కుటుంబాన్ని కాపాడతాడు, ఆయన నీ పిల్లల్ని కాపాడతాడు. కునుకక నిద్రపోక నీ సమస్తాన్ని కాపాడతాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని కాపాడమే కాదు, నీ ప్రాణాన్ని కాపాడమే కాదు, నీ ఆత్మ కూడా నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ఆయన రక్షిస్తాడు. నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించడానికి నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. పాపంలో ఉండి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతతో నిత్య రాజ్యానికి వెళ్ళడానికి నీ ఆత్మకు కూడా సహాయం చేస్తాడైనా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, భయపడుతున్నావా? నీ కుటుంబాన్ని గురించి భయపడుతున్నావా? నీ బిడ్డల గురించి భయపడుతున్నావా? నీ భర్తని గురించి భయపడుతున్నారా? మీ భార్యని గురించి భయపడుతున్నారా? నీ ఉద్యోగాన్ని గూర్చి, నీ వ్యాపారాన్ని గూర్చి, ఆర్థిక పరిస్థితులను గూర్చి, నీ అనారోగ్యాన్ని గూర్చి, నీ ఎదుటిన్న ఏ పరిస్థితిని గురించి భయపడుతున్నావు? నిన్ను కాపాడేవారు ఎవరు లేరని. నిన్ను కాపాడడానికి రక్షకుడున్నాడు. కునుకక నిద్రపోక నిన్ను కాపాడతాడైనా. ఇంతవరకు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన నిన్ను కాపాడడం వల్లనే. ఇంతవరకు నువ్వు ముందుకు నడిచావంటే కేవలం ఆయన కృపను బట్టి, ఆయన నిన్ను కాపాడడాన్ని బట్టే. ఇంతవరకు నడిపించిన దేవుడికి ముందు కూడా నడిపిస్తాడు. కాబట్టి మనందరం దేవుని చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ, అయ్యా ఇంతగా నన్ను కాపాడడానికి, నా కుటుంబాన్ని కాపాడడానికి, నన్ను నడిపించడానికి నేనేమాత్రమయ్యా నీ కృపను బట్టే తండ్రి, నేనేమై ఉన్నానో నీ కృపను బట్టేనయ్యా అని హృదయపూర్వకంగా ఆయన చేతులకు సమర్పించుకుంటూ స్తుతిందాం. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు ఈ మాత్రము నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. నేనే మాత్రము, మేము ఏ మాత్రము. తండ్రి నీకు వందనాలయ్యా. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకిచ్చి ఈరోజు సజీవులుగా లేచి నేను స్తుతించడానికి, నీ మాటలు విని ప్రార్థించి అదృష్టాన్ని ఇచ్చారయ్యా, అందుకు వందనాలు. మరొక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేసినందుకు వందనాలు. అంతేకాకుండా తండ్రి నీ వాక్కుతో మమ్మల్ని బలపరిచారయ్యా.
ఏ అపాయము రాకుండా నేను కాపాడుతాను, నీ ప్రాణాన్ని కాపాడుతానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో, ఎంతమంది అయితే సమస్యలు బాధలు భరించలేక నేను మరణిస్తే బాగుండునని మరణాపేక్షలో ఉన్నారో, భయపడొద్దని సెలవిచ్చావు తండ్రి. మీరు మరణించక్కర్లేదు, మీ మరణాన్ని నేను మోసాను, నేను తీసుకున్నాను, నేను భరించాను. మిమ్మల్ని జీవంతో నింపడానికి, మిమ్మల్ని జీవింపచేయడానికే నేను మరణించాను. కునుకక నిద్రపోక మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాను, ఎంతమాత్రం భయపడొద్దని వాగ్దానం చేశారు. అయ్యా, ఎంతమంది ఇటువంటి బాధలో భయములో ఉన్నారో వారందరినీ మీరు దర్శించారని, వారందరితో మీరు మాట్లాడారని, వారి జీవితంలో గొప్ప మార్పును మీరు అనుగ్రహించారని నమ్ముతున్నాను. అది ఏ భయమైనా, మరణ భయమైన, రోగ భయమైన, చింతలైన, వేదనలైన, అది దేనిని గురించి భయమైనా భయపడొద్దని వాగ్దానం చేశారు. యేసునామములో ప్రతి భయము నుండి విడుదల ప్రకటిస్తున్నాను, ప్రతి చింత నుండి విడుదల ప్రకటిస్తున్నాను, ప్రతి కలవరం నుండి విడుదల ప్రకటిస్తున్నాను, ప్రతి గుండె బరువు నుండి విడుదల ప్రకటిస్తున్నాను. గుండె చెదిరిన వారిని బాగు చేసే చేతులకు మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి అంతరంగంలో ఉన్న ప్రతి బాధ నుండి విడిపించినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే సమస్యలు, శోధనలో ఉండి ప్రార్థన వినపం తెలియజేస్తున్నారో, కామెంట్ రూపంలో ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి సమస్య వారి తలకు మించినదైనా, వారి సమస్య వారు చేయలేనిదైనా, వారి సమస్య వారికి అర్థం కానిదైనా, వారి సమస్య వారిని కలవరపెడుతూ ఉన్నా, వారి సమస్య వారిని భయపెడుతూ ఉన్నా, వారి సమస్యకి బ్రతకడం ఎందుకని కలవరపెడుతూ ఉన్నా, ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. యేసునామములో విడుదల కలుగును గాక, యేసునామములో నెమ్మది కలుగును గాక, యేసునామములో స్వస్థత కలుగును గాక. అది కోర్టు కేసు అయినా, ఆర్థిక బంధకాలైనా, వ్యాధైనా, చింతైనా, మానసికంగా బాధపడుతున్నా, శారీరకంగా బాధపడుతున్నా, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్న ప్రతి విషయంలో మీరు జయము దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండి రోజు జరుపుకున్న వారందరి కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నేను బ్రతికి ఎవరికి ఉపయోగం లేదు, నేను బ్రతకడం ఎందుకు అని మరణాపేక్షతో కలవరంతో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను కాపాడగల రక్షకుడు ఈరోజు నీతో మాట్లాడారు. భయపడొద్దు, నేను రక్షిస్తాడు, విశ్వసించి రిసీవ్ చేసుకోండి. ఈ మాటలు నా కొరకైన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.